కాకపోతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఒక లైఫ్ లో ఒక పాయింట్ వస్తుంది, ఆ టైంలో మనకు మళ్ళా గుర్తొస్తుంది, అరే చెప్పాడు పిచ్చి ముగ్గులం అయిపోయామని కాదు, అట్లా కాదు, అది దెన్ ఇట్ ఈస్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. అయితే అది చెప్పాడే కరెక్టే చెప్పాడు అనేసి అట్లా చేసినప్పుడు మనం మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తానేమో, వాడిని ఓవర్ ఎస్టిమేట్ చేస్తానేమో. మనం నార్మల్ ఉన్నాం. అన్నం పడి తింటూ నీ ఫిలాసఫీ ఏందో కానీ. అరే గౌతమ్ తిన్నా అడు ట్రాప్ లో ఇద్దాం అనుకుంటు, ట్రాప్ లో పడిపోయింది. నువ్వు అందరినీ ట్రాప్ లో పడిస్తావమ్మా, నువ్వు ట్రాప్ లో పడవు. మలిగితో కూర్చోబెట్టాలి నన్ను ఒకసారి. మలిగనా సుల్లా ఎవడైతే. ఓకే ఓకే, I'll see you at graduation. With confidence, not overconfidence. With confidence అంతే. అయిపోయిందారా? ఎంత వీడియో తీసినాను ఎంతసేపు మాట? ఇదేమన్నా జ్ఞాన బోధన అనుకుంటున్నా, ఎంత వీడియో తీస్తున్నావు? మెమరీ సరిపోతులే, తీసుకో. అది వాడు 24 గంటలు అదే చేస్తుంటాడు. నేను నా మైండ్ లో ఎన్నో ఉంటాయి. చికెన్ ముక్కలు తిను. చికెన్ మటన్ నుంచి వాడు ఎక్కడ ఫిలాసఫీ తీసుకోవాలి, ఆగిపోవాలా లేకపోతే లైఫ్ లో ముందుకు సాగిపోవాలంట. చికెన్ వేరే రోజు తెచ్చుకుని కూడా లైఫ్ లో ముందుకు సాగిపోతా. చికెన్ వేడి రా, అయితే ఏమైతుంది? సరే నాకు తెలిస్తే తెలిసింది, అట్లా అనేసి దాని గురించి నేను బాధపడుకుంటూ అయితే కూర్చోడము కరెక్ట్ కాదు కదరా. తెలిస్తే తెలిసింది, ఓకే. ఇంకొక విషయం తెలిసింది అనుకున్నాం లైఫ్ లో. మరి ఈరోజు ఏం నేర్చుకున్నాం మొత్తం? అదిగో మటన్ సలవారం ఏమో అది నేర్చుకున్నా. ఇంకొకటి డైరీ క్వీన్ 10 o'clock బంద్ అవుతుంది, అది కూడా నేర్చుకున్నా నేను. గాలి వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ కాదు నాన్న చెప్పమన్నది. ఇగో విను, నీకు విషయం తెలుసా, ఇన్ఫర్మేషన్ తోనే నాలెడ్జ్ పెరుగుతుందిరా. నాలెడ్జ్ అంటే ఏంది? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? టైమింగ్స్. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? టైమింగ్స్. అదేరా, మనము కాలుకేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలేయడం, ఇదంతా అలవాటు అయిపోయిందిరా. కాకపోతే మనము దాని మధ్యలో ఉన్న ఇదంతా బాడీని గమనించాం కదా. ఇప్పుడు కదా నిజంగా ఎప్పుడో ఒకప్పుడు లైఫ్ లో అనిపిస్తుంది. అరే వాడు ఇక్కడికి వెళ్ళిపోతుందా, పోటేసుకుంటుండే. ఓకే రాజశేఖర్, దట్ వాస్ ఎ గుడ్ సెషన్. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగచ్చు ఎప్పుడైనా. సరే కానీ ఇద్దరు లేని కథలు తిన్నా వండుకో. 1:30, 2:30 వరకు 2 వరకు అన్నం చేసి పండుకోరా అని చెప్పినావు. 2:30 అయింది. ఇంకా చాలేరా వీడియో? చాలా ఇంకా చెప్తావేమో. ఆల్వేస్ లీవ్ సంథింగ్ ఫర్ నెక్స్ట్ డే. మళ్ళీ నువ్వు చేసే జ్ఞానోదయం అవన్నీ రికార్డ్ చేసుకోవాలి. అమ్మా, జ్ఞానం అనేది ఎంత విశాలమైనది అంటే అది ఒక్క రోజులో చెప్పలేనంతది. మటన్ తట్టే వస్తుందా? అదే ఇప్పుడు నీకు అదే చెప్తున్నా. ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. నేను చెప్పేది ఇదే, కొన్ని మానవ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అవి మనం కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మన సప్తేంద్రియాలు ఇవైతాయి, అర్జితమవుతాయి. అర్జితమా అదేదో అవుతాయి. సప్తేంద్రియాలు తెలుసా? తెలుసు కదా. మన ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకొని మనం ఉండగలిగితే అప్పుడు అంటే మన ఫీలింగ్స్ ని ఆపాలని కాదు, కాకపోతే అది అవసరపడినప్పుడు తీయాలి. ఇట్లా ఇక్కడ ఈ పొజిషన్ లో అవసరం లేదే,
అప్పుడు ఆపేయాలి. అప్పుడు ఒక స్విచ్ వస్తుంది మనకి ఇక్కడ ఒత్తుకున్నప్పుడు ఆగిపోతుంది. డాడీ ఇక్కడ దొరకవు అవి ఇండియాలో దొరుకుతాయి కదా. డోంట్ టీచ్ డాడ్ హౌ టు ఫక్. ఓకే ఏంటంటే Yeah, he obviously knows. అందుకే పుట్టిన అంటే ఎందుకు టెస్ట్ నువ్వు ఇట్లా అంటావు కదా, డోంట్ టీచ్ డాడ్ హౌ టు ఫక్ అన్నావు కదా. కాకపోతే అట్లా అనుకున్నప్పుడు టెస్ట్ బేబీస్ ఎట్లా వస్తారు చెప్పు. నేను చెప్పేది నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. నాతో కన్సిడరేషన్ ఆన్సర్ చెప్పు. ఏమడినా 3 బుల్లెట్ పాయింట్స్ బుల్లెట్ టైం వస్తుంది అన్నమాట. లేదా ఇక్కడ చెప్పు. చెప్పేది నేర్చుకోనికి ఇగో ఇక్కడ అందరూ గెట్ మీద బుల్లెట్ పాయింట్స్ బడి. అరే బుల్లెట్ పాయింట్స్ చెప్తే ఏం చెప్పకపోతే డోంట్ ఫక్ దిస్ విత్ ఫకింగ్ షిట్. ఓకే ఫ్రస్ట్రేట్ అవుతున్నా ట్రాప్ లో పడినా. నో నువ్వు ట్రాప్ లో పడినావు. అవునా లైసెన్స్ ఇక్కడ కూడా యూజ్ చేయాలి. ఇన్స్టా తోటి ఇంకా చేసుకుంటారు. ఇన్స్టా మాత్రం కాలేజీలో ఆపేనా? మైక్రోసాఫ్ట్